సార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అన్నారు, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఈజ్ నాట్ ఎ న్యాచురల్ సెంటిమెంట్, ఇట్ హ్యాస్ టు బి కల్టివేటెడ్. వీ మస్ట్ రియలైజ్ దట్ ఆర్ పీపుల్ హ్యావ్ యెట్ టు లెర్న్ ఇట్. సార్, ఇప్పుడు ఒక కాన్స్టిట్యూషనల్ రిపబ్లిక్గా మనము 75వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నట్టు మనం రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవహరించడం ఎంతవరకు నేర్చుకున్నాము అనే ప్రశ్నపై మీ అభిప్రాయాలు తెలుసుకోవాలనుకుంటున్నా. రిలీజియన్ అండ్ సెక్యులరిజం మన రాజ్యాంగంలో బహుశా అన్నిటికన్నా ఎక్కువ చర్చనీయాంశమైంది సెక్యులరిజం, దట్ ఫీచర్. ఇప్పుడు అయోధ్యలో జరుగుతున్న ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో కూడా అది ఆ అంశం మళ్ళీ ముందుకొచ్చింది చర్చలోకి. సరే, ఈ వివాదం ఎటువంటి పరిష్కారం లేకుండా కొనసాగుతుంది అనిపిస్తుంది. రీసెంట్గా హిజాబ్ బ్యాన్ ఇష్యూ కానివ్వండి, లేదా యూనిఫామ్ సివిల్ కోడ్ కానివ్వండి, సెక్యులరిజం అంటే ఏంటి అనే ఒక స్పష్టత లేదు. సార్, మీ అభిప్రాయంలో సెక్యులరిజం అంటే ఏంటి? మనం ఆ స్టాండర్డ్స్ రీచ్ అవుతున్నామా? స్పష్టత ఎవరికి లేదు అన్న ప్రశ్న వస్తుంది. స్పష్టత రాజ్యాంగంలో ఉంది, సుప్రీంకోర్టు తీర్పుల్లో ఉంది, భారతదేశ రాజనీతి శాస్త్రంలో ఉంది. స్పష్టత లేకపోవడం కాదు, స్పష్టత ఉండి కూడా మేము గుర్తించదలుచుకున్నప్పుడు ఇప్పుడు సమస్య వస్తుంది. భారతదేశ లౌకికతత్వం ఏంటంటే మతాతీత రాజ్యం, మతాతీత సమాజాన్ని కాదు. చాలామందికి ఒక తప్పుడు అభిప్రాయం ఉంటుంది, సెక్యులరిజం ఇస్ యాంటీ రిలీజన్ అని. కాదది. రిలీజన్ ఏదో అంతం చేయాలనే సెక్యులరిజం విధానం కాదు. రిలీజన్ను పైన ఫైట్ చేయడం కూడా సెక్యులర్ విధానం కాదు. రాజ్యానికి మతానికి సంబంధం ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే ప్రజా జీవితాన్ని రాజ్యాంగం శాసించాలి. వ్యక్తిగత జీవితంలో మతం ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు, ఏ మతాన్నైనా ఆచరించవచ్చు. అందువల్ల వ్యక్తిగత జీవితాన్ని శాసించేది మతం అయితే, ధర్మం అయితే, రాజ్యాంగము రాజ్యాంగ ధర్మం మాత్రమే ప్రజా జీవితాన్ని శాసించాలి. ఇది వాస్తవంగా రియాలిటీలో కూడా మనం అదే చేస్తాం. ఇప్పుడు ఏ మతాన్ని ఆచరించేవాడైనా, ఏ మతం డాక్టర్ దగ్గరికైనా పోతాం కదా. నా మతానికి గుండెపోటు వస్తే ఈ ఏరియాలో నా మతానికి చెందిన ఉద్యోగ నిపుణుడు ఎవరున్నారని చూసుకొని వెళ్తామా? సో అందువల్ల ప్రజా జీవితంలో ఇప్పుడు క్రికెట్ టీం, ఇండియన్ క్రికెట్ టీం రిప్రజెంట్ చేయాలి. సెలక్షన్స్లో మతం చూస్తామా? ఎవరు బాగా క్రికెట్ ఆడితే వాళ్ళని చూస్తాం కదా. సో అందువల్ల నేను ఒక ఉపాధ్యాయుని, నేను వెళ్ళి నా మతాన్ని నేను క్లాస్లో బోధించను. నేను బోధించేది రాజ్యాంగాన్ని బోధిస్తాను. జడ్జి ఉంటాడు, రాజ్యాంగం ఆధారంగా తీర్పు చెప్తాడు, తన మత గ్రంథాల ఆధారంగా తీర్పు చెప్పడు. అందువల్ల వ్యక్తిగత జీవితాన్ని, ప్రజా జీవితాన్ని స్పష్టమైన విభజన రేఖ గీసి రాజ్య వ్యవస్థను మతము శాసించకూడదు. రాజ్య వ్యవస్థ మతాతీతంగా ఉండాలి. ఎందుకంటే జస్టిస్ చిన్నపరెడ్డి సుప్రీంకోర్టు తీర్పులో ఒక దగ్గర అంటాడు, వాస్తవంగా మన దేశ రాజ్యాంగానికి భాష్యం చెప్పిన న్యాయ వ్యవస్థ ఒక పర్మిసివ్ యాటిట్యూడ్ టువర్డ్స్ రిలీజన్ తీసుకుంది. ఎందుకు తీసుకుంది అంటే ఇండియా ఇస్ ఎ డీప్లీ రిలీజియస్ సొసైటీ. అందువల్ల ఏ సిద్ధాంతమైనా, అది సెక్యులరిజం కానీ డెమోక్రసీ కానీ, మనం ఏ సిద్ధాంతమైనా ఆ దేశ సామాజిక స్థితిగతులకు, ఆర్థిక రాజకీయ స్థితిగతులకు అన్వయించుకోవాలి. ఎందుకంటే ఒక దేశంలో అమలైన నిర్వచనం ఒక దేశంలో ఉండకపోవచ్చు. భారతదేశంలో ప్రజలు మతభావాలు కలిగిన వారు కనుక మతం పట్ల ఒక పర్మిసివ్ యాటిట్యూడ్ను భారత రాజ్యాంగం అవకాశాలు ఇచ్చింది. పర్మిసివ్ యాటిట్యూడ్ అంటే మత భావాలను గౌరవించడం, మత విశ్వాసాలను గౌరవించడం. కానీ అదే సమయంలో మత విశ్వాసాలకు కూడా పరిమితులు ఉంటాయి. అన్ని భావ ప్రజ్ఞా స్వేచ్ఛలకు పరిమితులు ఉన్నట్లే మత స్వేచ్ఛకు కూడా పరిమితులు ఉంటాయి. ఆ స్వేచ్ఛ ఏంటి అన్నప్పుడు సుప్రీంకోర్టు, ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. అంటే కోర్టులు ఇచ్చిన తీర్పులు, కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ ఇచ్చిన తీర్పులకు కలిపితే జ్యూరిస్ప్రుడెన్స్ అంటారు. రాజ్యాంగం అర్థం కావాలంటే కాన్స్టిట్యూషన్ టెక్స్టే కాదు, సాంప్రదాయాలు మాత్రమే కాదు, న్యాయ వ్యవస్థ ఇచ్చిన భాష్యాన్ని కూడా కలిపితే రాజ్యాంగం. సో ఇండియన్ జ్యూరిస్ప్రుడెన్స్ చెప్పింది ఏంటంటే 2 సూత్రాలు చెప్పింది. రిలీజియన్ అనే దాంట్లో కూడా అంటే ప్రజలందరికీ మతాలను విశ్వసించి, ఆచరించి, ప్రచారం చేసుకునే స్వేచ్ఛనిస్తూ 2 అంశాల్లో రాజ్యానికి కూడా జోక్యం చేసుకునే అవకాశం ఇచ్చింది. అది ఒకటి ఎసెన్షియల్ వర్సెస్ నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజియన్. అంటే మతానికి సంబంధించిన మౌలికమైన అంశాలపైన రాజ్యం జోక్యం చేసుకోకూడదు. ఇప్పుడు వినాయక చవితి రోజు కాదు, నవమి రోజు జరుపుకోండి,
చవితి రోజుకి వేరే పని ఉన్నది, ఎలక్షన్స్ ఉన్నాయి అని ప్రభుత్వం చెప్తే అది రాజ్యాంగం అంగీకరించదు. ఎందుకంటే వినాయకుడు చవితి రోజు పుట్టాడు కనుక వినాయక చవితి రోజే జరుపుకుంటారు. నీ ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వ అవసరం కొరకు నవమి రోజు జరుపుకోమంటే జరపరు. కానీ వినాయక విగ్రహం ఏ సైజులో ఉండాలి, అది ఎక్కడ మీకు మతంలో లేదు. ఏ సైజులోనైనా పూజించవచ్చు. అందువల్ల అక్కడ ప్రజా అవసరాల కొరకు ఒకవేళ ఎత్తును నియంత్రించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటే అది రాజ్యాంగం అంగీకరిస్తుంది. రెండవది పబ్లిక్ ఇంట్రెస్ట్, ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే ఒక మొరాలిటీ, హ్యూమన్ రైట్స్, డీసెన్సీ, సివిల్ నాగరికత, ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. నేను రోడ్డు పైన గుడో మసీదో కట్టుకుంటాను, నాకు స్వేచ్ఛ ఉంది అంటే అది రాజ్యాంగం అంగీకరించింది. సుప్రీంకోర్టు తీర్పులో పేర్కొంది, గాడ్ విల్ నెవర్ వాంట్ టు అబ్స్ట్రక్ట్ ద పాత్ అని. రోడ్డును అడ్డుకోవాలని ఏ భగవంతుడు కోరుకోడు అని. అందువల్ల పబ్లిక్ ఇంట్రెస్ట్ యొక్క ప్రైమసీ. సో ఈ రెండు అంశాలు మాత్రమే రాజ్యం జోక్యం చేసుకోవచ్చు. అది కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అని చెప్పింది. ఎందుకంటే మతం అనేది ప్రజల విశ్వాసాలు, భావాలతో కూడింది కనుక మతపరమైన స్వేచ్ఛనిస్తూ ఆ స్వేచ్ఛకు పరిమితమైన ఆంక్షలు పెట్టే అధికారాన్ని రాజ్యానికి ఇస్తూ రాజ్యం మతానికి దూరంగా ఉండాలి, మతాతీతంగా రాజ్య వ్యవస్థ ఉండాలని చెప్పడం సెక్యులరిజం. ఇంతకన్నా స్పష్టత ఏమున్నది? ఇంత స్పష్టత ఒక సామాజిక శాస్త్ర విద్యార్థి, 10వ తరగతి విద్యార్థి కూడా తెలుసు. తెలియని ఆచరించదలుచుకుంది మన రాజకీయ నాయకులు. వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతలేరు, వాళ్ళు కన్ఫ్యూజ్ జనాన్ని చేయిస్తున్నారు. అందువల్ల స్పష్టత క్లియర్గా ఉంది. సెక్యులరిజం అంటే ఏంటని భారతదేశ రాజ్యాంగం చదివిన అర్థమవుతుంది. అందుకే చాలా స్పష్టంగా అంబేద్కర్ అంటాడు, భక్తి ఇన్ రిలీజన్ ఈజ్ అ రూట్ టు సాల్వేషన్, భక్తి ఇన్ పాలిటిక్స్ ఈజ్ రూట్ టు డిక్టేటర్షిప్ అంటాడు. అంటే మతంలో భక్తి విముక్తికి, మోక్షానికి కారణమైతే రాజకీయాల్లో భక్తి నిరంకుశత్వానికి కారణమవుతుంది. అందువల్ల కాన్స్టిట్యూషన్ ఈజ్ నాట్ జస్ట్ ఏ డాక్యుమెంట్ దట్ షుడ్ గవర్న్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ గవర్నెన్స్, ఇట్ షుడ్ గవర్న్ యువర్ అండ్ మై లైఫ్ ఆల్సో. రాజ్యాంగం ఏం చెప్తుంది? సమానత్వం అని చెప్తుంది. భార్యాభర్తల మధ్య, స్త్రీ పురుషుల మధ్య ఒక సమాన మానవ సంబంధాలు కూడా రాజ్యాంగం చెప్పిన విలువే. అందువల్ల రాజ్యాంగము అనేది మన జీవితాలకు అన్వయించుకొని ఇంటర్నలైజ్ చేసుకున్నప్పుడు నిజంగా మనం చాలా నాగరిక సమాజంగా అభివృద్ధి కాగలం. అందువల్ల సెక్యులరిజం కాకుండా మతం, రాజ్యము మిళితమైన సమాజాలేవి బాగుపడలేదు. మీకు ఉదాహరణ సింగపూర్, జపాన్, సౌత్ కొరియా ఒక ఉదాహరణ, శ్రీలంక, ఇరాన్, పాకిస్తాన్ ఇంకో ఉదాహరణ. ఈ రెండు సెట్స్ ఆఫ్ కంట్రీస్ని మీరు కంపేర్ చేయండి. జపాన్, సింగపూర్, సౌత్ కొరియాలో మతం లేదా? కానీ వాళ్ళు మతాన్ని, ప్రజా జీవితాన్ని, మతాన్ని, రాజ్యాన్ని విడగొట్టి చూశారు. అవి డెవలప్ అయ్యాయి, ఇవాళ ఏషియన్ టైగర్స్ అయ్యాయి. శ్రీలంక ఒకప్పుడు గొప్ప మానవాభివృద్ధి కొలబద్దలున్న సమాజం, ఇవాళ ఏ రకంగా తయారైంది? అందువల్ల అక్కడ మతము, ఎథనిసిటీ డామినేట్ చేసింది, ఇవాళ అప్పులపాలైంది, ఈ స్థాయికి దిగజారింది. ఇరాన్ ఒకప్పుడు బ్రహ్మాండంగా జ్ఞానము, విజ్ఞానము, ఆ యూఫ్రటిస్, టిగ్రస్ నదీ తీరాన వెలిసిన ప్రాంతం అది. ఇవాళ మౌఢ్యము, మూర్ఖత్వం ఉంది. మీరు ఇంతకుముందు ప్రస్తావించిన ఇజబ్, ఇలాంటి వాళ్ళ కొరకు కూడా పోరాటాలు జరపాల్సి వస్తుంది. అందువల్ల పాకిస్తాన్ ఏ రకంగా మనం చూస్తున్నాం. అందువల్ల మతము, రాజ్యము కలిస్తే మతము విధ్వంసమవుతుంది, రాజ్యము విధ్వంసమవుతుంది. సార్, అలా అయితే ఇప్పుడు మన దేశంలో అలా వెళ్ళే ఆ ప్రమాదం ఉందంటున్నారా? ప్రమాదం కనబడుతుంది కదా, ఇంకెక్కడ. ఇలా ప్రమాదము రాజ్యాన్ని, మతాన్ని మిళితం చేస్తున్నాం కదా. రాజ్యాన్ని, మతాన్ని మిళితం చేసి మెజారిటీ మతవాదము, మైనారిటీ బుజ్జగింపు అన్ని రకాలుగా జరుగుతున్నాయి కదా సమాజంలో. అందువల్ల మతం, ఆ మాటకొస్తే భారతదేశంలో మెజారిటీ మతమైన హిందూ మతం ఏం చెప్తుంది చాలామంది తెలియదు. హిందూ మతమే అనేక లౌకిక విలువలు చెప్తోంది. ఉపనిషత్తులు చెప్తారు, మంచి ఆలోచనలు అన్ని వైపుల నుంచి రానివ్వండి అని. భగవద్గీతలో 21వ శ్లోకం 7వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు, ఎవరు ఏ దేవతల యందు భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి ఆయా దేవతల యందు విశ్వాసాన్ని నేనే కల్పిస్తాను అర్జున అంటాడు. ఇది భగవంతుడు చెప్పింది. ఉపనిషత్తులు ఇంకో మాట కూడా చెప్తుంది, ఆకాశమే నీ చర్మంగా భావించిన రోజు మానవుడు ఇక విశ్వమంతా ఒకటే కదా అని చెప్తాడు. ఇది అసలు దైవానికి ధర్మానికి ఘర్షణ ఏర్పడితే ధర్మమే నిలబడుతుంది. దైవము కూడా ధర్మము తప్పితే శిక్షారుడే అని హిందూ మతం చెప్తుంది.
అందువల్ల రాజ్యాంగానికి మతానికి ఘర్షణ వస్తే రాజ్యాంగమే నిలబడాలి, అది మతం నిలబడకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే రాజ్యాంగం అనేది అందరికీ శాసనం, మతం అనేది ఆయా మతాన్ని విశ్వసించే వారికే శాసనం. సార్ మీరేమంటారు సార్, మనం ఒక సెక్యులర్ దేశం అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా, దానిలో నాకు సందేహం ఏం లేదు. ఇప్పుడు ప్రతి సమాజంలో కూడా రాజ్యాంగ విలువలకి చరిత్ర, సాంప్రదాయాలు, సంస్కృతికి మధ్య కొంత సంఘర్షణ అనివార్యం. ఎందుకంటే ప్రజాస్వామ్యం కానీ లేకపోతే సెక్యులరిజం కానీ మరొకటి కానీ ఇది ఒక క్షణంలో వచ్చేది కాదు, ఒక ఈవెంట్ కాదు, ఇది ఒక ప్రాసెస్. ఇందాక నాగేశ్వర అన్నట్టుగా నిజంగా హిందూ మతం మతం కాదు, మతం అంటున్నాం. చార్వాకుడు హిందూ ఋషి, ఆయన దేవుడి ఏడని ప్రతిపాదించాడు. కణాదుడు హైందవ ఋషి, అణు సిద్ధాంతం పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఖగోళ శాస్త్రం ప్రతిపాదించిన భాస్కరుడు హిందూ మతం. కాబట్టి వివిధమైనటువంటి తాత్విక చింతనల్ని కలిపేసింది. ప్రపంచంలో బహుశా మరే మతంలో లేనట్లు. అందున మీకేంటంటే జుడియో క్రిస్టియన్ వాళ్ళ సాంప్రదాయంలో ఒకే ఒక్క దేవుడు. రిచర్డ్ డాకిన్స్ అన్నట్టుగా యాంగ్రీ, జెలస్, విండిక్టివ్ గాడ్. నన్ను తప్ప ఇంకెవరిని ప్రార్థించినా కూడా నీ తలకాయలు తీసేటువంటి, నిన్ను తగలెట్టేటువంటి, నిన్ను శిక్షించేటువంటి దేవుడు. భారతీయ సాంప్రదాయాలు అది లేదు. కాబట్టి మౌలికంగా ఈ తాత్విక చింతన అర్థమైన వాళ్ళు అత్యధికుల దేశంలో ఉన్నంతకాలం ఈ దేశంలో లౌకికవాదానికి ఢోకా లేదు. మనం కంగారపడాల్సిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. రెండోది, రాజ్యంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్థలు ఎన్ని పొరపాట్లు జరుగుతున్నా కూడా మన చట్టాలు ఈ దేశంలో చాలా ఉదారవాద చట్టాలు. ప్రపంచంలో చాలా తక్కువ దేశాల్లో ఇంత ఉదారవాద చట్టాలు ఉన్నాయి. మహిళల గర్భస్రావం దగ్గర నుంచి, బాల్య వివాహ నిషేధం దగ్గర నుంచి, స్త్రీల హక్కుల దగ్గర నుంచి, ఏ రంగం చూసినా అస్పృశ్యత నివారణ దగ్గర నుంచి, కుల వ్యవస్థను వ్యతిరేకించేటువంటి భావం దగ్గర నుంచి మన చట్టాలు రాజకీయంగా పెద్ద విభేదాలు కూడా లేవు, ఏనాడు లేవు. గత 100-150 ఏళ్ళలో ఎప్పుడు లేవు భారతదేశంలో. ఎందుకంటే మన జాతి నిర్మాణమే ఆధునిక యుగంలో ఈ ఛాందస భావాల నుంచి బయటపడి ఆధునికీకరణకు అనుగుణంగా నడిచింది. అంచేత ఈ రెండు ఉన్నంతకాలం, ఒకటి రాజ్యాంగం రాజ్య నిర్వహణలో మొత్తం మీద ఒక ఆధునిక భావాలు ప్రతిబింబించినంతకాలం, భారతీయ సమాజంలో అత్యధికుల్లో మత ఛాందసం లేకుండా ఒక ఉదారవాద భావాలు మన తాత్విక చింతనలో ఉన్నట్టుగా ఉన్నంతకాలం మనం ఎక్కువ భయపడక్కర్లేదు. కానీ ఖచ్చితంగా జాగ్రత్త ఉండాలి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని మీరు చూశారు. అమెరికా లాంటి దేశంలో, అంత గొప్ప ప్రజాస్వామ్యం ఉన్న దేశంలో ఒక 5-6 ఏళ్లలో అతలకొతలైపోయింది ఆ సమాజంలో పరిస్థితులు కావచ్చు, ఒక మూర్ఖుడైనటువంటి ఒక ప్రమాదకరమైన నాయకుడు కావచ్చు. కాబట్టి నిరంతర జాగరూకత ఉండాలి. కానీ మనం ఏదో ఉపద్రవం వస్తుందనే భావన నాకు లేదు. ఖచ్చితంగా ఈ దేశంలో ఈ అన్ని వర్గాలని, అన్ని కులాలని, అన్ని మతాలని, అన్ని భావజాలని ఉంచుకునేటువంటి తత్వం అన్నది అది మనందరికీ సహజంగా కొన్ని వేల సంవత్సరాలుగా అనివార్యంగా అబ్బినటువంటి కళ. లేకపోతే కోఎగ్జిస్టెన్స్ సహజమైన సాధ్యమయ్యేది కాదు ఈ దేశంలో. అంచేత మన చరిత్ర, మన సంస్కృతి కూడా సహజమైనవి మిలిచిపోయి ఉన్నాయి. అదే సమయంలో మనకేంటంటే మనది మతాతీత రాజ్యం కాదు పూర్తిగా. మన నాయకులు కూడా ఎప్పుడు సర్వధర్మ సమభావం అంటున్నారు తప్పితే మతానికి అతీతమైన రాజ్యం అట్లా. ఫ్రాన్స్ ఉందనుకోండి, మతానికి అతీతమైన రాజ్యం. నిర్దాక్షిణ్యంగా ఈ మతం ఆ మతం నాకు లేదు. ఉదాహరణకి మీరు బీచ్లో కనుక విహారానికి వెళ్ళినట్టయితే మీరు ఆ బీచ్ డ్రెస్ వేసుకోవాలి తప్ప వేరే డ్రెస్ వేసుకోవడానికి నిషేధిస్తారు వాళ్ళు. మన దేశంలో వచ్చేస్తే వెంటనే కూడా అయిపోతుంది. కాబట్టి మతాతీతం కాదు పూర్తిగా, కానీ సర్వధర్మ సమభావం. అలాగే రాజ్యం ఇంకొక చోట జోక్యం చేసుకోవాలి. ఇందాక నాగేశ్వర్ చెప్పిన 2 అంశాలే కాకుండా, ఒకటి మందిహితము, 2 ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ రిలీజన్. మానవ హక్కుల ఉల్లంఘన ప్రతి మతంలో కూడా అనాదిగా జరుగుతూ వచ్చింది. దాదాపు ప్రతి మతం మహిళలను అణిచివేసింది. దాదాపు ప్రతి మతం ఏదో రకంగా కొంత అంతరాలు సృష్టించింది, సమాజంలో అంతరాలు సృష్టించి దాన్ని ఆ అంతరాలని ప్రోత్సహించింది, దాన్ని సమర్థించింది. కుల వ్యవస్థ కావచ్చు, భారతీయ సాంప్రదాయంలో మహిళల విషయంలో మనకు తెలుసు, సతీసాగ మన దగ్గర నుంచి, బాల్య వివాహం, వితంతు వివాహం లేకుండా చేయడం, వితంతువుల్ని బానిసల్లా చూడడం, ఇవన్నీ మన సాంప్రదాయాలు. అలాగే ఇతర దేశాల్లో ఇతర సాంప్రదాయాల్లో ఉన్నాయి. ఇవి మందిహితానికి ప్రత్యేకంగా అవరోధం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఆధునిక యుగంలో మనం కోరే రాజ్యాంగంలోకి వ్యతిరేకం.
అంచేత రాజ్యం ఖచ్చితంగా అక్కడ పాత్ర తీసుకోవాలి. మన దేశంలో ఆ పాత్ర తీసుకుంటూ ఉన్నది. స్వాతంత్రం వచ్చామది రాజా రామ్మోహన్ రాయ్ కానీ, లేకపోతే ఈశ్వర్ విద్యాసాగర్ కానీ, మన తెలుగునాటికి చెందినటువంటి వీరేశలింగం పంతులు కానీ, మిగతా వాళ్ళు కానీ, మహాత్మా గాంధీ కానీ, సరే అంబేద్కర్ సంగతి చెప్పనక్కర్లేదు. వీళ్ళందరి పోరాటం ఈ మతం పేరుతోనో సాంప్రదాయం పేరుతోనో జరుగుతున్న వ్యక్తిగత అన్యాయాన్ని వ్యతిరేకించడం. కాబట్టి అక్కడ ఆ విషయం ఇందాక నేను చెప్పినట్టుగా ఉదారమైనటువంటి చట్టాలు మన దేశంలో ఆ విషయంలో ఉన్నాయి. పార్టీల్లో ఎన్ని రకాల విభేదాలు ఉన్నా కూడా ఇలాంటి అంశాల మీద ఏకాభిప్రాయం మన దేశంలో ఉన్నంత ఎక్కువగా ప్రపంచంలో పెద్ద దేశాల్లో మరి ఎక్కడ లేదు. అందుకే మనం అనవసరం రాద్ధాంతం చేయం. 1971లో మన దేశంలో గర్భస్రావం గురించి చట్టం, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ఎంత అలవోకగా తీసుకొచ్చాం. చాలామంది తెలియకపోవచ్చు ఎంత సమర్థంగా దాన్ని వినియోగించగలుగుతున్నాం. ఇవాళ ఏ తల్లైనా సరే ఆ బిడ్డ పుట్టుక వల్ల మానసికంగా కానీ శారీరకంగా కానీ ఇబ్బంది కలుగుతుంది, నాకు వద్దు అనుకుంటే ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఇవాళ చాలా సురక్షితంగా గర్భస్రావం ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇవాళ బాగా డబ్బున్న దేశాలకు, నాగరికత ఉన్న దేశాల్లో కూడా దాని గురించి బోడంత రాద్ధాంతం, రెఫరెండంలు, రాజకీయ చర్చలు, ఎన్నికల్లో బోడంత పోలరైజేషన్ ఇవంతా ఉంది. కాబట్టి మన సమాజంలో అపారమైన అంతర్గత బలం ఉన్నది. దాన్ని మనం కాపాడుకున్నంతకాలం మనకు భయం అక్కర్లేదు.